హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పాల సముద్రం లాంటి ఈ డ్యామ్ ఎక్కడ అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి, మా ఊరి దగ్గరేనండి ఈ డ్యామ్. సో ఈ డ్యామ్ మీకు అలాగే కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ డ్యాము, ఇంకా మేము అక్కడ చేపల కోసం వెళ్ళాం కదా, రకరకాల చేపలు రొయ్యలు అన్నీ ఉన్నాయండి. ఈ సముద్రం, ఈ పాల సముద్రం లాంటి ఈ డ్యామ్లో నుంచి తీసిన ఫ్రెష్ లైవ్ చేపలు కూడా ఉన్నాయి అక్కడ మనకు. అవన్నీ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ డ్యామ్ అనేది మా ఊరి పక్కనే ఉందండి, మల్లవరం డ్యామ్ అంటారు దీన్ని. సో మేమైతే ఇది పండగ రోజు వ్లాగ్ అండి. యాక్చువల్గా నేను అప్పుడు పెట్టలేదనమాట, ఇప్పుడు సరదాగా మీకు అక్కడ డ్యామ్ చూపిద్దామని తీశానమాట. సో అయితే ఆ రోజు కనుమ రోజు మేము ఫిష్ కోసమని వెళ్ళాము అక్కడికి. సో చూశారు కదా, మనకి లైవ్ ఫిష్ వాళ్ళు వలతో తీసి మనకి కాటా వేసి ఇస్తున్నారనమాట. ఎంత బాగున్నాయి కదా. అప్పుడే మన కళ్ళ ముందే మేము వెళ్ళేలోపే వాళ్ళు అక్కడి నుంచి అదిగో చూశారు కదండి, వలల్లో నుంచి తీసుకొస్తున్నారు లోపల నుంచి, వాటర్లో డ్యామ్లో నుంచి చేపలు తీసుకొచ్చి ఆ వలలో నుంచి ఫ్రెష్గా మనకి అలా టబ్లో వేసి మనకి వెంటనే కాటా వేసేసి అలా కట్ చేసి ఇస్తున్నారనమాట. ఎంత ఫ్రెష్గా ఉంటాయి కదా. డ్యాముల్లో కూడా మనకి సముద్రం చేపల్లాగా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. రకరకాల చేపలు ఉన్నాయి. కాకపోతే అక్కడ మనకి ఇష్టమైన కొరమేను, సందువ ఇవి లేవన్నమాట. మా పిల్లలకి అవి ఇష్టం. చాలామంది ఈ చేపలే తీసుకెళ్తున్నారు. ఇంకా ముందు పట్టినవి కొన్ని అయితే చనిపోయి ఉన్నాయండి. ఇంకా లైవ్ కూడా మనకి ఏవి కావాలంటే అవి ఉన్నాయి. రొయ్యలు, ప్రాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా చాలా రకాల చేపలు ఉన్నాయి. అవి అన్నీ మనకి పేర్లు కూడా తెలియదు. వాటిల్లో అయితే మేము ఒక 2-3 కేజెస్ ఉన్న పెద్ద చేప అయితే ఒకటి తీసుకొని కట్ చేసుకొని అదైతే తీసుకెళ్తున్నాం అనమాట. సో అది వీడియో అయితే తీయలేదు నేను, లెంత్ అయిపోతుందని చెప్పి. నేను ముందుగా మీకు అక్కడ ఫిషెస్ కంటే కూడా డ్యామ్ చూపిద్దాము. ఆ రోజు స్పెషల్ ఏంటి, డ్యామ్ ఎందుకు చూపిస్తున్నానంటే, మేము వెళ్ళిన టయానికి చూశారు కదా, గేట్లు అయితే ఎత్తున్నారండి కొన్ని. అంటే డ్యామ్ ఫుల్ ఉన్నాయి వాటరు, అందుకని కొన్ని గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాయి. అలా గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇంకా మనం పాల సముద్రంలోనే ఉన్నామా, ఆ లక్ష్మీదేవిని ఆ వాటర్లో చూస్తున్నామా అన్నట్టుంటుందన్నమాట. చూడడానికి ఆ గంగమ్మ తల్లిని చూస్తున్నట్టు ఉంటుంది స్వయంగా. సో అందుకని చెప్పేసి నేను మీకు చాలా షార్ట్ అండ్ క్యూట్ వీడియోలో డ్యామ్ చూపిద్దామని చెప్పేసి తీశాను. సో ఒంగోలు పక్కనే అండి మా ఊరు, రుద్రవరం. ఇలా మా ఊరి చుట్టూ మాకు మొన్న బీచ్ వీడియో కూడా పెట్టాను కదా, కొత్తపట్నం. ఇలా డ్యాము, చెరువులు, కాలువలు, తోటలు ఇట్లా చాలా బాగుంటాయి అన్నమాట. నాకు బాగా నచ్చుతుంది మా ఊరైతే. మా అమ్మ వాళ్ళ ఊరి కంటే కూడా నాకు మా హస్బెండ్ వాళ్ళ ఊరు బాగా నచ్చిద్ది అనమాట. ఇలా అంటే చుట్టూ ఇలాంటి ఒక వాతావరణం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఆ అదృష్టం నాకు ఉందన్నమాట చూడడానికి. నాకు చాలా బాగా అనిపించింది. కోతులు కూడా ఉన్నాయి చూసారా, వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే, మేము ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. బాగా మంచు కూడా పడుతుంది, చాలా చలి చలిగా ఉంది. అక్కడ ఆ సముద్రం లాంటి ఆ డ్యామ్ చూడడం, ఆ రోజు గేట్లు ఎత్తడం చాలా హ్యాపీగా అనిపించిందండి. సో చూశారు కదా, అక్కడి నుంచి మనం వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ ముందు నుంచే మనం వెళ్ళిపోతాం అనమాట. ఈ డ్యామ్ చూడడానికి కూడా మనం టెంపుల్ దాటే ముందుకు రావాలి. చూశారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ బయట గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ సైడ్కి అలివేలు మంగమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. మా దగ్గర ఫిష్ ఉన్నాయి కదా, అందుకనే మేము టెంపుల్లోకి వెళ్ళలేదండి. మీరు టెంపుల్ వీడియో చూడాలంటే మన ఛానల్లో ఉంది ఆల్రెడీ, చూడండి. లాస్ట్ టైం కళ్యాణం జరిగింది, గోదాదేవి కళ్యాణం. నేను ఆ టెంపుల్ వీడియో అంతా నేను అక్కడ పెట్టాను అనమాట. సో చూశారు కదా, ఇలా వెళ్తూ ఉంటే కింద వాటరు, పైన ఆకాశం, లోపల కొన్ని పడవలు కూడా ఉన్నాయి. అవన్నీ మొత్తం ఒకేలాగా ఆకాశం వాటర్ మొత్తం కలిసిపోయినట్టుగా ఎంత బాగుందో అంటే. ఇంకా అలా వెళ్తూ ఉంటే మీరు చూసేవన్నీ మామిడి తోపులండి, వాటిని మామిడి తోటలు అంటారు. అలాగా ఇంకా జామ, మామిడి ఇలా అన్ని రకాల తోటలు కూడా ఉంటాయన్నమాట ఆ డ్యామ్ కింద. ఇదేమో కొండ మీద ఉంటుంది బాగా టెంపుల్. సో ఇలా వెళ్తూ ఉంటే పచ్చ పచ్చని చెట్లు, తోటలు, అలాగే వరి పంటలు, కాలువలు, బోర్ వాటరు ఇలా అన్నీ వస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా, ఎంత హ్యాపీగా ఉంటుందో. మనం ఈ సిటీ కాలుష్యంలో ఉండి ఉండి ఒక్కసారిగా అలా వెళ్తే అస్సలకే రావాలనిపించదు. చూశారు కదా, అప్పుడప్పుడే మబ్బుల్లో నుంచి సూర్యభగవానుడు బయటికి వస్తున్నాడనమాట. అలాంటప్పుడు ఇంకా బాగుంటుంది. అలాంటి వెదర్లో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి. సో మేము ఎవ్రీ టైం ఊరికి వెళ్తే ఇలా బయటికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో చూశారు కదండి, మా ఊరి డ్యామ్ మీకు ఎలా నచ్చిందో, మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళుంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఊరి చుట్టూ కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి.